ఫైనల్ గా మనకి దర్శనం అయితే జరగబోతుంది. లేట్ చేయకుండా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఈ కాశీ విశ్వనాథుని ఆలయం దగ్గర టికెట్స్ తీసుకోవాలంటే శుభం దర్శన్ టికెట్ తీసుకోవాలంటే 350 రూపీస్ అక్కడ ఉంది. అండ్ మీకు ఇక్కడ మీకు రుద్రాక్ష మాతో సహా ఇస్తారు. ఇంకా రిమైన్ ఏవైతే ఉన్నాయో టికెట్ రేట్స్ ఇక్కడ తీసుకోవచ్చు. మీకు వెబ్సైట్ కూడా ఉంటుంది, చెక్ చేయండి. టికెట్స్ కావాలంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు, టెంపుల్ ముందే ఉంటుంది. లోపల మేబీ మొబైల్ ఫోన్స్ ఎలా ఉండకపోవచ్చు. మొబైల్ ఫోన్స్ ఎలా ఉంటే నేను వీడియో తీసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. లేకపోతే మాత్రం లాకర్లో పెట్టేసి మొబైల్ ఫోన్ దర్శనం అయితే చేసుకొని వచ్చేద్దాం. దర్శనం ఇప్పుడే అయిపోయింది. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మా 12 జ్యోతిర్లింగాల్లో ఒక ముఖ్యమైన జ్యోతిర్లింగాన్ని నేను దర్శించుకున్నాను, కాశీ విశ్వనాథుని. అసలు కళ నిజం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ కళ్ళ దగ్గర నుంచి చూడగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నేను అసలుకి నమ్మలేకపోతున్నాను. చాలా బాగుంది ఇక్కడ. మొత్తం మన తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ పరమశివుణ్ణి మీరు స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 5 వరకు, అండ్ ఈవినింగ్ 4 PM to 5 PM, అండ్ నైట్ వచ్చేసి 8 నుంచి 8:30 వరకు మీరైతే స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. చాలా మంది లైన్లో ఉంటారు, మీరు ముందుగానే వెళ్ళిపోయి లైన్లో నిలబడాల్సి వస్తుంది. అబ్బా, ఈ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని చూడండి, ఫారినర్స్ ఎలా వస్తున్నారో. ఆ విశ్వనాథుని దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే మీకు అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుంది, మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటే అక్కడే ఫ్రీ ఫుడ్ కూడా తినొచ్చు. ఆ తర్వాత 18 అష్టాదశ మహాశక్తి పీఠాలు ఒకటైన విశాలాక్షి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇంకా మీరు దర్శించుకోవాల్సిన ఆలయాల్లో వారాహి అమ్మవారి ఆలయం ఉంది. ఈమె కాశీ నగరానికి నగరపాలిక. ఈ వారాహి అమ్మవారు రాత్రంతా ఈ కాశీ నగరం చుట్టూ తిరుగుతూ కాశీ నగరాన్ని కాపాడుతుందని నమ్ముతుంటారు. అలా అమ్మవారు పొద్దున్నే 4 గంటలకి ఆలయానికి వచ్చేస్తుంది. 5:30 కల్లా పూజలు అయితే కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత 5:30 నుంచి 9:30కి భక్తులకి దర్శించుకోవడానికి వీలు కల్పిస్తారు. ఇప్పుడు మనము గంగాహారతి ఎక్కడైతే జరుగుతుందో ఆ ఘాట్ దగ్గరికి వచ్చాము. ఈ ఘాట్ పేరు వచ్చేసి దశ అశ్వమేధ ఘాట్. మీరు వారణాసికి వస్తే మాత్రము ఈ గంగాహారతి అసలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, గాలి వచ్చినా, ఏదొచ్చినా కూడా ఈ గంగాహారతి అయితే ఆగదు. సాయంత్రం 6 గంటలకల్లా గంగాహారతి స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎక్కడున్నా సరే ముందు వచ్చేసేయండి. 6 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ముందు వస్తే మీరు కొంచెం ముందు ప్లేస్లో కూర్చోడానికి ప్లేస్ అయితే దొరుకుతుంది. చూస్తున్నారు కదా.